చంద్రబాబు నాయుడు గారి పనితీరు చేస్తూ ఉంటే ఎలా ఉందంటే, తనదైతే సంసారం, ఎదుటివాడైతే వ్యభిచారం. తనదైతే ఆచారం, ఎదుటివాడిదైతే దురాచారం. ఇది ఎన్నాళ్ళు నడుస్తుంది? ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారు? ఎన్నాళ్ళు సమాజానికి ఎలాంటి మెసేజ్ మీరు ఇస్తారనేది. ఎందుకంటే మీరే చెప్పుకుంటూ ఉంటారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, దేశంలోనే మిమ్మల్ని మించినటువంటి సీనియర్ లేరని, ఎవరైనా సరే మీ తర్వాతనని, ఆఖరికి నరేంద్ర మోడీ కూడా మీకే జూనియర్ అని మీరు చాలాసార్లు చెప్పుకున్నారు. అలాంటి మీరు ఎంత ఆదర్శవంతంగా ఉండాలి? మీరు విశాఖపట్నంలో ఋషికొండని బోడిగుండు గీశాడు జగన్మోహన్ రెడ్డి. పర్యావరణాన్ని సర్వనాశనం చేశాడు. పర్యావరణం మొత్తం కూడా ఆ ఋషికొండ చుట్టూ ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కూడా పర్యావరణాన్ని సర్వనాశనం చేసినట్టుగా ఋషికొండని 5 ఏళ్ల పాటు మీరు ఏ విధంగా ప్రజలలోకి తీసుకెళ్లారు? ఏ విధంగా మీరు పర్యావరణాన్ని హరించి వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా, ఏ విధంగా మీరు పర్యావరణ ప్రేమికుల్లాగా, మిమ్మల్ని మించినటువంటి పర్యావరణ పరిరక్షకులు లేనట్లుగా మీరు బిహేవ్ చేశారు. ఈ రోజున మీరు నివాసం ఉంటున్నటువంటి కరకట్ట నివాసం పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా, మరి నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి, నోటీసులు ఇచ్చి అక్కడ కట్టడాన్ని తొలగించమని చెప్పిన తర్వాత కూడా మీరు అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. నివాసం ఉండటం అంటే తప్పనిసరి ఇల్లు లేదనుకుందాం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు అక్కడ ఉంటున్నారు అనుకుందాం. కానీ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా దాని మీద కంప్లైంట్ వచ్చినప్పుడు, దాని పక్కనే కట్టినటువంటి రేకుల షెడ్డును తొలగించినప్పుడు నానా యాగి మీరు చేశారు కదా. యాగి చేసిన తర్వాత దీని జోలి కూడా వస్తారు, దీంట్లో మీరు ఎందుకు నివాసం ఉంటున్నారు అని చెప్పేసి వ్యవస్థలు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, అసలు నాకు సంబంధం లేదు ఆ ఇంటికి నాకు అని మీరు ఎందుకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అది లింగమనేని గెస్ట్ హౌస్ వాళ్ళకి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు, నాకేం సంబంధం లేదు అన్నారు. మరి దానికి నేను అద్దెకుంటున్నాను అన్నారు. అద్దె మీరు కట్టారో తెలియదు, ప్రభుత్వం కట్టిందో తెలియదు. మరి మీ భార్య ఒక వ్యాపారవేత్త భువనేశ్వర్ గారు కట్టారో తెలీదు. ఎవరు కట్టారో ఇంతవరకు కూడా ఓపెన్గా మీరు పబ్లిక్కి చెప్పలేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశారు? ఆ యొక్క అక్రమ కట్టడాన్ని సక్రమ కట్టడంగా, మీ అధికారిక నివాసంగా ఏకంగా జీవోనే ఇష్యూ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని బరి తెగింపు అనరా? మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి? అనుమతులు లేవనే, కేవలం అనుమతులు లేవని వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పార్టీ కార్యాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారే. తాడేపల్లిలో కట్టుకున్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూడా, అంటే మీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారనేటటువంటి కక్ష సాధింపు చర్యలో భాగంగా అన్నట్లుగా మీరు కూల్చివేశారే. ఆయా అనుమతులకు సంబంధించి మున్సిపాలిటీ అనుమతులు తీసుకోలేదని, అనుమతులకు విరుద్ధంగా కట్టారని వాటిని కూల్చివేశారే. కూల్చివేసినప్పుడు మీరు చెప్పినటువంటి నీతి బోధలేంటి? ప్రభుత్వ అనుమతులు ఉండాల్సిందే దేనికైనా సరే. అనుమతులు లేకుండా కట్టడాలు కట్టడం తప్పు. అనుమతులు లేకుండా అదే సామాన్యులు నిజంగా బాధేస్తుంది. ఏదైనా ఇంటి ముందు కొంచెం రోడ్డు మీదకి ఏదైనా మెట్లు వేసుకుంటేనే తీసుకొచ్చి గబ వచ్చేసి పగలగొట్టేస్తారే. ఏదైనా ఒక అడుగో
ఒక అంగుళమో కొంచెం స్థలం జరిగితేనే గబగబ వచ్చేసి ప్రొక్లైనర్ తీసుకొచ్చి పగలగొట్టేస్తారే. అలాంటిది మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సమాజానికి? అక్కడ మీరు నివాసంలో ఉంటున్నటువంటి ఇంటి ప్రాంతంలోనే ఇసుకను అక్రమంగా తవ్వారని, ఆ కారణంగా జిఎన్టీ వాళ్ళు మీ పరిపాలన కాలంలోనే 100 కోట్ల పెనాల్టీ వేసింది నిజం కాదా? మరి ఆ పెనాల్టీ వేసి పర్యావరణ పరిరక్షణ చేయవలసినటువంటి మీరు బరి తెగించి నేను ఏం చేసినా నా చట్టమే, నేనేం చేసినా ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అన్నట్లుగా ఆ నివాసాన్ని మీరుండేటటువంటి అక్రమ కొంపని సక్రమ ఇల్లు అని మీరు చెప్పగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు మీరే సాటి. దీనిని బరి తెగింపు అనాలా, లేకపోతే మీరు ఏం చేసినా సరే ప్రజలు భరించాల్సిందే? ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఎన్నో చెబుతాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కుచ్చు టోపీ తగిలిస్తాం, ఇవన్నీ అలవాటే మీకు. కానీ విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా మీరు, పర్యావరణం గురించి మాట్లాడతారు కదా, పర్యావరణాన్ని పరిరక్షించాలంటారు కదా. ఋషికొండని విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు కదా. పర్యావరణ అనుమతులకి లోబడి కాకుండా పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయాలను కట్టుకున్నారని చెప్పేసి కూల్చిపారేశారు కదా. వాళ్ళకొక న్యాయం, మీకొక న్యాయమా చంద్రబాబు నాయుడు గారు? దీన్ని బరితెంగింపు అనాలా? మీరు ఒకవైపున రేవంత్ రెడ్డి తెలంగాణలో హైడ్రాన్ తీసుకొచ్చి అక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తుంటే సినిమా నటుడు నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే ఆహా ఓహో రేవంత్ రెడ్డి అని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము హైడ్రా లాంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. మరి మీరు ఇప్పుడు చేసినటువంటి తప్పుడు పనికి మీరు అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ అది సక్రమమైందేనని ఒక జీవోని జారీ చేశారంటే మిమ్మల్ని చూసి మరి కొన్ని వందల మంది అక్కడికి వచ్చి అదే పని చేయరా? ఈ గత సంవత్సరంలో విజయవాడకు వచ్చినటువంటి వరద సంగతి ఏంటి? ఈ అక్రమ కట్టడాల వల్ల కాదా? అక్రమ ఆక్రమణల వల్ల కాదా? బుడమేరు ఆక్రమణలకు గురైనందువల్లనే, బుడమేరు నీరు ప్రవహించేటటువంటి విశాలం తగ్గిపోవటం వల్లనే ఈ వరద వచ్చిందని మీరే కదా చెప్పింది. మరి 60 మంది ప్రాణాలు అధికారికంగా సరే 60 మంది అనేది మీడియా చెప్తా ఉంటే కాదు 45 మంది అని మీరు చెప్పారు. 45 ప్రాణాలైనా సరే ఆధునిక కాలంలో ప్రాణాలు పోవటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ప్రాణాలు పోయినాయి అంటే దాని అర్థం ఏంటి? మనం ప్రాణాలు తీసినట్టు, మీరు ప్రాణాలు తీసినట్టు. దానికి పరిష్కారం ఏంటి? పర్యావరణాన్ని పరిరక్షించటం, నదీ ప్రవాహాలకు అడ్డు లేకుండా చేయటం. చెయ్యాలి అంటే మీరేం చేయాలి? అట్లాంటి అక్రమ కట్టడాలను తొలగించాలి. అలాంటి తొలగించాల్సినటువంటి మీరే కంచె చేన్ను మేసినట్టుగా, రాజే దొంగతనాలు చేసినట్టుగా మీరు ఇలా చేస్తే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు? పైగా సమర్థింపు చేస్తారు, బుకాయింపులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధ్వంసం చేశారంటారు, నాశనం చేశారంటారు, బాగు చేయలేకపోతున్నానంటారు. ఇలాంటి మీ యొక్క అనాలోచితమైనటువంటి చర్య ద్వారా మీరు ఏమి చేసినా సరే అది సబబేనని మీరు ప్రజల మీద రుద్దటం ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.